ఎవరు అమ్మా నువ్వు ఇప్పటికి 90 సంవత్సరాలు వచ్చేసాయి. నీకు ఏం కోరికుందమ్మా? ఇంకా నువ్వెందుకు ఇంత వెంపలాడుతున్నావు అంటే, మాకసలు ఏం కోరిక లేదండి. నాకు ఒకటే ఒక కోరిక అది తీరిపోతే సరిపోతుంది. అనంటే, ఏం కావాలమ్మా? వాళ్ళం ఎలా చూడాలి అనంటే, మొత్తం పళ్ళతో చూడాలి. అది కూడా ఒక 7 అంతస్తుల బంగ్లా పైన కూర్చొని చూడాలి అని చెప్పిందట. కాబట్టి ఇందులోనే మొత్తం ఏం కావాలో అన్నీ ఒకటే కోరికలో అడిగేశారనమాట. కాబట్టి మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా మాత్రం కోరికలు అనేవి మాత్రం పోవు. అంతే కదండీ! ధర్మం ఎందుకు ఆచరించాలి? స్వామి, స్వామి ఇదంత దూరం వెళ్లి అంత స్వామి దర్శనం 7 కొండలనెక్కి అక్కడ లైన్‌లో నించొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నుంచి లోపల నుంచి తోసుకుంటూ అటు వెళ్లి, ఇటు వెళ్లి ఆ రూమ్‌లలో పెట్టి లాకేసేస్తే అక్కడ ఉండే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ని చూసుకుంటూ దాని తర్వాత ఎప్పుడో ఒకసారి మనల్ని గేట్ వదిలితే గేట్‌లో నుంచి నడుస్తూ కిందికి దిగి దాని తర్వాత స్వామివారి లోపలికెళ్లి అంత స్వామి దగ్గర ముందొచ్చిన ఆయన యొక్క అద్భుతమైన స్వరూపాన్ని చూడకుండా మన దగ్గర ఉండే కోరికల చిట్టాని విప్పేసి ఆయన ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం.